సో గైస్ నైట్ అరుణాచలం నుంచి దర్శనం చేసుకున్నాక మేము ఇక్కడికి వచ్చేసినాం అనమాట. కుంభకోణం దగ్గర ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి. 9 టెంపుల్స్ ఈరోజు విజిట్ అయ్యి చూపిస్తాం మీకు. ప్రతి ఒక్క నవగ్రహాల గుడి చూపిస్తాం మీకు. సో స్టే ట్యూన్. సో గైస్ అరుణాచలం నుంచి కుంభకోణంకి రీచ్ అయిపోయినాం అనమాట. నైట్ టైంలోనే కార్లో వచ్చేసినాము. ఎర్లీ మార్నింగ్ స్నానం చేసుకొని ప్రతి ఒక్క గుడి విజిట్ అయినాం. ఫస్ట్ గుడి వచ్చేసి సూర్యుని టెంపుల్ విజిట్ అయినాము. సెకండ్ గుడి వచ్చేసి మన రావు టెంపుల్ విజిట్ అయినాము. థర్డ్ గుడి వచ్చేసి మన శుక్రాన్ టెంపుల్ విజిట్ అయినాము. ఫోర్త్ గుడి వచ్చేసి అంగ్రాకన్ గుడి అని విజిట్ అయినాము. ఫిఫ్త్ గుడి వచ్చేసి బుద్ధుని టెంపుల్ విజిట్ అయినాము. సిక్స్త్ గుడి వచ్చేసి గురు టెంపుల్ విజిట్ అయినాము. సెవెంత్ టెంపుల్ వచ్చేసి శని టెంపుల్ విజిట్ అయినాం అనమాట. ఎయిత్ టెంపుల్ వచ్చేసి కేతు టెంపుల్. నైన్త్ లాస్ట్ టెంపుల్ నైట్ టైంలో విజిట్ అయినది చంద్రుని టెంపుల్ అనమాట. సో ప్రతి ఒక్క గుడి అసలు నెక్స్ట్ లెవెల్ కట్టినారనమాట తమిళనాడులో, మీకు తెలిసిందే. ఇంకొకటి ఏంటంటే ప్రతి టెంపుల్ 60 కిలోమీటర్ రేడియస్లోనే లొకేట్ అయి ఉంటుంది కుంభకోణంలో. అన్ని టెంపుల్స్ మీరు 1 డేలో కవర్ చేయవచ్చు. ఒకవేళ మీరు కార్లో వెళ్ళకుంటే అక్కడ బస్ స్టాప్లో బస్సెస్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతుంది. పర్ హెడ్ 600 to 700 రూపీస్ తీసుకుంటారు. ఎవ్రీ టెంపుల్ వాళ్ళు విజిట్ చేపిస్తారు. మీరు అక్కడ దీపాలు పెట్టాలంట. అక్కడ టెంపుల్స్ ఫెసిలిటీ అంటే స్పెషాలిటీ ఏంటంటే మన బాడీలో ఏదైనా రాహు కేతు ఏ దోషం ఉన్నా అది వెళ్ళిపోతుందంట ఈ నవగ్రహాల టెంపుల్ విజిట్ అయితే. తమిళనాడులో చాలా ఫేమస్, మీరు గూగుల్ చేసి చూడవచ్చు, నవగ్రహాలు అని ఉంటుంది. సో ప్రతి ఒక్కరు విజిట్ అవ్వాల్సిందే లైఫ్లో 1 time అయినా ఇది.